ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క ఏరియాలో 5G నెట్వర్క్ ఉన్నప్పటికీ మీ యొక్క ఇంటర్నెట్ యొక్క స్పీడ్ చాలా అంటే చాలా స్లో వస్తుంది. అది చూడండి, మీ దగ్గర 4G ఫోన్ ఉన్నా 5G ఫోన్ ఉన్నా నేను టాప్ 3 మైండ్ బ్లోయింగ్ సూపర్ సెట్టింగ్స్ పరిచయం చేస్తాను. వీటిని కనుక మీ యొక్క మొబైల్లో మీరు చేసుకున్నట్లయితే 100% మీరు ట్రూ 5Gని అన్లిమిటెడ్ ఫ్రీగా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఆ సెట్టింగ్స్ మనం ఎక్కడి నుంచి చేసుకోవాలి ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ విత్ స్పీడ్ టెస్టింగ్తో సహా మొత్తం చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని యొక్క లైక్ వేసి మ్యాక్సిమం వీంత మట్టుకు ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, ప్రజెంట్ అయితే నా యొక్క ఏరియాలో 5G అన్లిమిటెడ్ ఉంది. అయినప్పటికీ ఇక్కడ చూసుకోవచ్చు నాకు 4G మాత్రమే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అలాంటప్పుడు మన యొక్క మొబైల్లో మనం కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దెరాఫ్టర్ బిఫోర్ మీకు స్పీడ్ టెస్టింగ్ అయితే చేసి మీకు చూపిస్తాను మాకు ఎంత స్పీడ్ వస్తుంది అనేది. దాని తర్వాత కూడా మీకు మళ్ళీ చేసి అయితే చూపిస్తాను మనం ఆల్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఏ రేంజ్లో స్పీడ్ వస్తుంది అనేది. ఇక్కడ నుంచి సింపుల్గా నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు సింపుల్ ఇక్కడ నుంచి నేను స్పీడ్ టెస్టింగ్ అయితే చేసి మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇప్పుడు స్పీడ్ టెస్టింగ్ అయితే చేసి మీకు లైవ్లో చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మోర్ దెన్ మనకు 4 to 5 Mbps కూడా సరిగ్గా రావడం లేదన్నమాట. దెరాఫ్టర్ మనం చేసుకున్న తర్వాత ఏ రేంజ్లోకి వస్తుందో కూడా మీకు చూపిస్తాను. మీరు వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. ఇప్పుడు మనము డౌన్లోడింగ్ స్పీడ్ అయితే చూసుకున్నాం కదా, మోర్ దెన్ మనకు 4 Mbps నుంచి 5 Mbps స్పీడ్ అయితే వస్తుంది. అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మోర్ దెన్ అప్లోడింగ్ స్పీడ్ చూసుకోవచ్చు అసలు ఏమీ లేదన్నమాట. మోర్ దెన్ ఇక్కడ నుంచి అసలు ఏమీ కూడా ముళ్ళు ఇంత కూడా లేవడం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు అప్లోడింగ్ స్పీడే లేదన్నమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి నేను చెప్పిన సెట్టింగ్స్ అయితే మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోండి. దెరాఫ్టర్ చూసుకోవచ్చు మీ యొక్క నెట్వర్క్ స్పీడ్ ఏ రేంజ్లో వస్తుందో నేను లైవ్లో మళ్ళీ చూపిస్తాను. మీరు వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో ప్రతి ఒక్క మొబైల్లో సెట్టింగ్ ఆప్షన్ అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా మీరు సెట్టింగ్ ఆప్షన్లో అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇందులో మీకు మొబైల్ నెట్వర్క్ పెడితే ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా అలాంటప్పుడు ఈ మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్లోకి అయితే ఎంటర్ అవ్వండి. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏ సిమ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ సిమ్ని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. సింపుల్గా ఇక్కడ నుంచి నేను సిమ్ 1ని యూజ్ చేస్తున్నాను కాబట్టి సిమ్ 1ని చూస్ ఇది చేసుకోవడం జరిగింది. చూస్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యొక్క ప్రిఫరెన్స్ నెట్వర్క్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది మీకు 4Gలో ఉందా 5Gలో ఉందా 3Gలో ఉందా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చెకప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. డిఫాల్ట్గా కొన్ని మొబైల్లో LTE ఉంటుంది, కొన్ని మొబైల్లో 5G అయితే ఉంటుందన్నమాట. అలాంటప్పుడు 4G మొబైల్ ఉన్నా సరే మీరు LTEలో అయితే పెట్టుకోండి. 5G ఉంటే 5Gలో అయితే కంపల్సరీగా ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కిందనే మీకు యాక్సెస్ పాయింట్ నేమ్ పేరుతో ఇంకొక సెట్టింగ్ అయితే కనిపిస్తుంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఈ APN సెట్టింగ్ టోటల్గా మనం ఇక్కడ నుంచి రీసెట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి నేను కంప్లీట్గా రీసెట్ అయితే చేస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి సింపుల్గా ఇలా మీరు ఇక్కడనే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడనే రీసెట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు రావడం కూడా జరిగింది. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి మీ యొక్క నెట్వర్క్ టోటల్గా మీరు ఒకసారి రీసెట్ అయితే చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా మనకు అప్డేట్ అయిన కొత్త APN సెట్టింగ్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. దెరాఫ్టర్ ఒకసారి బ్యాక్ అయితే రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఆపరేటర్ టైప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా అలాంటప్పుడు సింపుల్గా దీంట్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇది ఆటో సెలెక్ట్లో ఉందో లేదో మీరు ఒకసారి చెకప్ అయితే చేసుకోండి. ఉంటే ఓకే, లేదనుకుంటే మీరు డైరెక్ట్ జియో అయితే జియో కావచ్చు, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్ కావచ్చు. మీరు ట్రూ 5Gని ఇక్కడ నుంచి చూస్ అయితే చేసుకోండి. ఆటో సెలెక్ట్ ఉంటే ఇంకా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. దెరాఫ్టర్ మీరు ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీరు మై జియో అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇన్ కేస్ ఉంటే ఓకే, లేదనుకుంటే సింపుల్గా ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఏదైనా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ మీకు మొబైల్ ఆప్షన్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఏం చేయదు, సింపుల్గా ఈ మొబైల్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. మీరు వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత మీ యొక్క ప్లాన్ డీటెయిల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మీకు ఇక్కడనే కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేయండి. స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక 5Gకి సంబంధించిన ఒక డాష్ బోర్డ్ మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ట్రూ 5Gకి సంబంధించింది. అలాంటప్పుడు సింపుల్గా
దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత చెక్ 5G రేడియన్సెస్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీని ట్యాప్ అనేది చేసుకోండి. ట్యాప్ చేసుకున్న మరుక్షణమే ఈ టోటల్గా చెక్ చేస్తుంది అనమాట. మన యొక్క డివైస్ కంపాటబిలిటీ ఉందా లేదా, మన యొక్క ఏరియాలో 5G ఉందా లేదా, మీ యొక్క ఫోన్ అప్డేట్లో ఉందో లేదో ఇక్కడ నుంచి చెక్ చేసుకోమంటుంది. నా ఫోన్ అప్డేట్లో ఉంది కాబట్టి నేను రైట్ నా ట్యాప్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు ట్రూ 5G అయితే ఇక్కడ నుంచి కంప్లీట్ రావడం జరిగిందనమాట. రావడమే కాదు, మీ యొక్క మొబైల్లో మీరు 5G రీఛార్జ్ కూడా ఉండాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎలా చెక్ చేస్తారంటే ఇక్కడ నుంచి మీ యొక్క ప్లాన్ పైన సింపుల్గా మీరు పైకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ మనకు ట్రూ 5G నాకు రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్లిమిటెడ్ నేను వాడుకోవచ్చు. ఇలా మీరు కూడా వాడుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ ఆప్షన్ మీకు కంపల్సరీగా రావాల్సి ఉంటుందన్నమాట. ఇకపోతే మీ యొక్క మొబైల్లో రీఛార్జ్ లేనట్లయితే కంపల్సరీగా ఇక్కడనే మీకు అన్లిమిటెడ్ ట్రూ 5G ప్లాన్స్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడే మీకు అన్లిమిటెడ్ వస్తాయి కాబట్టి కంపల్సరీగా ట్రూ 5G మాత్రమే ఇక్కడ నుంచి రీఛార్జ్ ఉంటేనే మీ యొక్క మొబైల్లో మీరు అన్లిమిటెడ్ యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. డ్రాఫ్టర్ ఇప్పుడు మీకు చూసుకోవచ్చు. అన్ని సెట్టింగ్స్ అయితే మనం చేసుకున్నాం కదా. డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి నేను స్పీడ్ టెస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వన్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి నేను గోపన ట్యాప్ అనేది చేసుకోవడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు లైవ్ స్పీడ్ ఏ రేంజ్లో ఉంటుందో మీకు లైవ్లో చూసుకోవచ్చు. మోర్ దెన్ దాదాపుగా మనకు దాటిపోయింది. దాదాపుగా 400 నుంచి 500 Mbps వరకు ఆటోమేటిక్గా వద్దన వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు ఎగ్జామ్ ఎంత కాదన్నా మనకు 350 Mbps స్పీడ్ రావడం జరిగింది. ఇంతకుముందు మనకు అప్లోడింగ్ స్పీడే రాలేదు. ప్రజెంట్ చూసుకోవచ్చు మనకు 45 నుంచి 50 Mbps స్పీడ్ అయితే రావడం జరుగుతుంది. ఇలా మీ యొక్క మొబైల్లో ఈ 3 సెట్టింగ్ చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ మొబైల్ 4G ఉన్నా పర్లేదు, ఈ సెట్టింగ్ చేసుకుంటే చాలు అన్నమాట. నెక్స్ట్ లెవెల్లో మీరు 5Gని అన్లిమిటెడ్గా మీరు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇకపోతే మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మ్యాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.